ఇక్కడికి వెళ్ళి మిషన్ తీసుకున్నాం గానీ ఆ మిషన్ అస్సలు హాయ్ గైస్ ఈ రోజు నుంచి మన యూనిట్ లో ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన బ్రదర్స్ హార్వెస్టింగ్ లో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే బనానా పౌడర్ అయితే అనుకుంటున్నాము. దానికోసం అని చెప్పి బనానా మార్కెట్ కి వెళ్ళి 10 ట్రేలు పచ్చి బనానా అయితే తీసుకొని ఆటోలో వేసుకొని మరి మన యూనిట్ దగ్గర తీసుకొని వచ్చేసి నీట్ గా అయితే సర్దుకునేసాము. ఇంక ఇంటికి వెళ్ళిపోయేసి ప్రశాంతంగా తినేసి 10 o'clock అయితే మన యూనిట్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఒక ట్రే తీసుకొని వాటర్ లో నీట్ గా వాష్ చేసాము. ఆ తర్వాత నీట్ గా ఉండాలి కాబట్టి చేతికి గ్లౌజ్ వేసుకొని నేను మా అమ్మ బాలాజీ గాడు చరణ్ గాడు అయితే బనానా పీలింగ్ అయితే మొదలు పెట్టేసాము. ఇంకా నీట్ గా పీలింగ్ చేసిన బనానాస్ ని చిన్న చిన్న స్లైసెస్ గా అయితే కట్ చేసుకోవాలి కాబట్టి దానికోసం అని చెప్పి ఈ కటింగ్ మిషన్ లో ఒక్కొక్కటి పెడతా ఉంటే ఈ విధంగా స్లైసెస్ అయిపోయేసి చిన్న చిన్న బనానా పీసెస్ గా అయితే వచ్చేసాయి మన దగ్గరికి. ఆ బనానా పీసెస్ ని ఎండలో ఎండ పెడితే దాదాపుగా 2 to 3 days అయితే పడుతుందంట. అంత లేట్ అయిందంటే మనకి ప్రొడక్షన్ లేట్ అయిపోతుంది కాబట్టి 49,000 పెట్టి డిహైడ్రేషన్ మిషన్ అయితే తెచ్చుకున్నాం. ఈ మిషన్ వల్ల మన ప్రొడక్షన్ అనేది త్వరగా అయిపోతుంది. దాంతో పాటు మనకి టైం అయితే సేవ్ అవుతుంది. ఇందాక మనం బనానా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా, వాటిని డ్రై చేసుకునే దానికి ఈ మిషన్ లో ఒక్కొక్క ట్రే తీసుకొని నీట్ గా అయితే పరుచుకొని మిషన్ లో పెట్టేసి మిషన్ దాదాపుగా 8 గంటల తర్వాత మన ప్రోడక్ట్ రెడీ అవుతుంది. కానీ మన రెడీ అయిన ప్రోడక్ట్ ని పిండి కొట్టాలి కదా, ఆ పిండి కొట్టే మిషన్ అదే అబ్బా పొలవైజర్ మిషన్ కోసం అని చెప్పి జేకే ట్రేడర్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మన బస్ స్టాండ్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లోనే ఉంటుంది జేకే ట్రేడర్స్. వీళ్ళ దగ్గర ఈ పొలవైజర్ మిషన్స్ కాకుండా మీలో ఎవరైనా ఇంటి దగ్గర ఇడ్లీ దోశ పిండి రెడీ చేసే షాపులకు వేయాలనుకుంటే దానికోసం కూడా వీళ్ళ దగ్గర మిషన్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే అంకుల్ స్వయంగా మిషన్ బయటకు తీసుకొచ్చి ఆ మిషన్ ఎలా వాడాలో స్టెప్ బై స్టెప్ అయితే మాకు నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాకు అర్థం కాకపోయినా కూడా రెండోసారి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు అంకుల్. అదే కాకుండా ఏ ఐటమ్ కి ఏ జల్లెడు వాడాలి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కోపం తెచ్చుకోకుండా మా కోసం అని చెప్పి ఇంకా లాస్ట్ కి ఈ మిషన్ అయితే ఒక మంచి ప్రైస్ కి అయితే అంకుల్ దగ్గర అయితే మేము కొనుక్కున్నాము. అంకుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాడు మాతో. ఇంకా మిషన్ ని ఆటోలో పెట్టుకొని మన యూనిట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం. చూసారు కదా ఎంత అందంగా ఉంది కదా మన యూనిట్ లో చూస్తుంటే. ఇంకా రేపటి నుంచి దీంట్లో ఒకటే కొట్టుడు, అదే అబ్బా పిండి కొట్టుడు కొట్టేస్తాము బనానా పౌడర్ ని. ఇంకా 8 గంటల తర్వాత డిహైడ్రేషన్ మిషన్ లో నుంచి బనానా పీసెస్ అయితే బయట తీసాము. చూస్తున్నారు కదా ఈ బనానా పీసెస్ అనేది ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. ఈ పీసెస్ ని రేపు ఆ మిషన్ లో వేసి పిండి కొట్టడమే. బనానా పౌడర్ కోసం తెచ్చిన పొలవైజర్ మిషన్ ఈ విధంగా హ్యాండ్ ఇస్తారు అనుకోలేదు. హై గైస్, నిన్న మనం అయితే పొలవైజర్ మిషన్ తెచ్చాం కదా, ఆ పొలవైజర్ మిషన్ కి అయితే మమ్మల్ని పూజ చేయమన్నాను. మా అమ్మ అయితే నీట్ గా ఆ పొలవైజర్ మిషన్ కి బొట్లు పెట్టి టెంకాయ కొట్టి కర్పూరం వెగిలిచ్చి నీట్ గా అయితే హారతి ఇచ్చేసింది. ఆ తర్వాత మనం ఎండ పెట్టుకున్న బనానా అయితే వెయిట్ వేసుకున్నాను. దాని తర్వాత నేను మా తమ్ముడు కలుసుకుని ఆ మిషన్ అయితే స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఎండ పెట్టిన డ్రై బనానా ఎత్తుకుని ఆ మిషన్ లో వేసిన వెంటనే ఆ గిన్నెలో పడాల్సిన సగం పౌడర్ అయితే కింద పడిపోయింది. నేనైతే మిషన్ ఏదో ప్రాబ్లం అనుకున్నాను. ఆ తర్వాత రెహమాన్ గాడు వచ్చి ఆ మిషన్ మెడ చుట్టూ 3 ముళ్ళేసి రెహమాన్ గాడు అన్న ఇప్పుడు కొట్టిన పౌడర్ బయటకు రాదని చెప్పాడు. వాడు మాటినేసి మళ్ళీ వేసాను కానీ అదే విధంగా ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆ గుడ్డ ప్రాబ్లం అంట. ఇంకా మరుసటి రోజు సరస్వతి స్టోర్స్ కి వెళ్ళి గాడి గుడ్డ అంటారంట దాన్ని. ఆ గుడ్డ తీసుకువెళ్లి టైలర్ దగ్గర కానీ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయించారు మనకి. ఇంకైతే భయంకరం కొట్టడం మొదలెట్టాను. అదే అబ్బా బనానా పౌడర్ అయితే కొట్టడం మొదలెట్టాను. ఫస్ట్ రౌండ్ వేసినప్పుడు ఈ విధంగా వచ్చింది పౌడర్. ఆ పౌడర్ తీసుకుని మళ్ళీ సెకండ్ టైం వేసేసరికి ఇంకా స్మూత్ అయింది. కానీ నేను మా తమ్ముడు కలుసుకొని జల్లెళ్ళు అయితే నీట్ గా జల్లిచ్చేసాము. దానికైతే మాకు 19 కేజీల బనానా పౌడర్ అయితే వచ్చింది. హై గైస్, మన యూట్యూబ్ అయినా ఇన్స్టా అయినా ఒకటే ఒక మెసేజ్ చూస్తాను మన కామెంట్ సెక్షన్ లో. బనానా పౌడర్ ని రోజు తీసుకోవడం వల్ల ఏంటి యూస్ అని చెప్పి చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు. దాని యూసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. మన బనానా పౌడర్ ని 2 స్పూన్స్ డైలీగా తీసుకోగలిగినామంటే జిమ్ చేసే వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా మన స్కిన్ కి కావాల్సిన విటమిన్ ఏ, విటమిన్ సి కూడా దాంట్లో పుష్కలంగా ఉన్నాయి. దాంతో పాటుగా B6 ఈ విటమిన్ అనేది ఎందుకు యూస్ అవుతుందంటే మన బ్లడ్ లో ఉన్న హిమోగ్లోబిన్ పెంచి దాంతో పాటుగా యాంటీబాడీస్ ని రెడీ చేస్తుంది. మన బోన్స్ కి కావాల్సిన ఐరన్, కాల్షియం, పొటాషియం ఇలాంటి మినరల్స్ అన్ని దాంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు బనానా పౌడర్ ని ఎలా వేసేయాలో చూద్దాం. మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ అయినా కూల్ వాటర్ అయినా ఒక 70 ml తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ బనానా పౌడర్ వేసి నీట్ గా మిక్స్ చేసుకుని తాగొచ్చు. ఒకవేళ మీకు టేస్ట్ అంతగా అనిపించింది అనుకోండి, దాని ప్లేస్ లో బ్రౌన్ షుగర్ గానీ హనీ గానీ యూస్ చేస్తే ఇంకా మనకి హెల్త్ బెనిఫిట్స్. ఇదనేది మన లేబులింగ్ మన ఇట్లా వస్తుంది మొత్తము. ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రోడక్ట్ ని మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చినాను కదా, దాన్ని కాంటాక్ట్ అయిపోండి.